హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో బీట్రూట్ హల్వా ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. మరి మన హెల్త్కి ఎంతో మంచిదైన బీట్రూట్ బెల్లంతో ఈ బీట్రూట్ హల్వాని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ బీట్రూట్ హల్వాని మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ బీట్రూట్ హల్వాని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక అరకేజీ బీట్రూట్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని బీట్రూట్కి ఉన్న చెక్కుని తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకొని ఇప్పుడు ఈ బీట్రూట్ని సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఈ బీట్రూట్ని సన్న హోల్స్ ఉన్న గ్రేటర్తో తురుముకోవాలి. ఇప్పుడు ఈ బీట్రూట్ని ఈ విధంగా తురుముకోవాలండి. ఇప్పుడు ఈ బీట్రూట్ని మొత్తం ఈ విధంగా తురుముకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా తురుముకున్న బీట్రూట్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1/2 కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ జీడిపప్పుని కొంచెం కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు ఎండు కిస్మిస్ వేసుకోవాలి. ఇప్పుడు ఎండు కిస్మిస్ని కూడా కొంచెం కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఈ జీడిపప్పుని కిస్మిస్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం ముందుగా తురుము పెట్టుకున్న ఈ బీట్రూట్ని ఈ నెయ్యిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బీట్రూట్ తురుముని పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు ఈ బీట్రూట్ తురుముని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఈ బీట్రూట్ తురుములో ఉన్న నీరంతా పోయేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ బీట్రూట్ తురుముని ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ అంతా ఇంకిపోయేంత వరకు ఈ బీట్రూట్ తురుముని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మిల్క్ అంతా ఇంకిపోయి ఈ బీట్రూట్ తురుము ఈ విధంగా కుక్ అవ్వాలండి. ఇప్పుడు ఈ బీట్రూట్ తురుము ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కరిగేంత వరకు ఈ బీట్రూట్ హల్వాని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కరిగి బీట్రూట్ హల్వా గట్టిపడేంత వరకు ఈ బీట్రూట్ హల్వాని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బీట్రూట్ హల్వా ఈ విధంగా గట్టిపడిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని ఎండు కిస్మిస్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బీట్రూట్ హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ బీట్రూట్ హల్వాని సర్వ్ చేసుకోవడమే. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ బీట్రూట్ హల్వాని తయారు చేయడం చూసారు కదా. మరి మన హెల్త్కి ఎంతో మంచిదైన బీట్రూట్ బెల్లంతో ఈ బీట్రూట్ హల్వాని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బీట్రూట్ హల్వాని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.